నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం। నేను నారాయణ రెడ్డి। నిస్వార్థంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు। మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా నగరంలోని గాంధీ రోడ్లో గల గాంధీ విగ్రహానికి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ దామోదర్, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఆయన ఆశయాలకు అనుగుణంగా గ్రామ సేవలు, స్వచ్ఛ గ్రామాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను తీసుకురావడం జరిగిందన్నారు। జాతిపిత గాంధీజీ స్వాతంత్ర్యం కోసం పోరాడిన చరిత్ర భావి తరాలకు తెలియాల్సిన అవసరం ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు। వారసత్వ ఆస్తిలో ఉన్న గ్రామ చావడి పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు। దేశం కోసం గాంధీజీ అనేక త్యాగాలు చేశారని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు। అహింస, శాంతియుత పోరాటాల ద్వారా స్వాతంత్ర్యం సాధించి పెట్టారన్నారు। వచ్చే సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నాటికి గ్రామ చావడిని పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు। శాంతి, అహింస అనే 2 సిద్ధాంతాల ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయులు మహాత్మా గాంధీ అని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు। కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబత్తిన ఘనశ్యామ్, తాతా ప్రసాద్, పసుపులేటి శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు। మహాత్మా గాంధీ గారి 155వ జన్మదినోత్సవం సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది। నిస్వార్థంగా ఈ దేశం యొక్క స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించడంలో అహింసావాదిగా, అహింసగా శాంతియుతంగా ఉద్యమం చేసి భారతదేశానికి స్వాతంత్రం సాధించడంలో ముందుండి నూతన ప్రభుత్వ ఏర్పాటు, అదేవిధంగా మన పరిపాలనకు కావాల్సినటువంటి రాజ్యాంగ నిర్మాణాలు, పాలనా విధానాలు వీటన్నింటిలో కూడా తోడ్పాటును అందించుకుంటూ భారతదేశానికి స్వాతంత్రం సాధించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారు సూచించినటువంటి గ్రామ సీమలు, గ్రామ స్వరాజ్యం, అదేవిధంగా స్వచ్ఛ గ్రామాలుగా ఉండాలనేటువంటి దాని కార్యం మనం వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈరోజు స్వచ్ఛ హీ సేవ, అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమాలు తీసుకోవటం ఈరోజు మొత్తం కూడా పునరంకితమై మనం కార్యక్రమాలు చేపడుతున్నాం, వారు చూపిన మాటలు నడుస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం మనందరం కూడా ప్రముఖంగా పాటిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం। మహాత్మా గాంధీ గారి 155వ జన్మదినోత్సవం సందర్భంగా మనం అందరం ఒంగోలు పట్టణంలో గాంధీ రోడ్లో ఉన్న ఈ చావడి, గ్రామ చావడి ప్రాంతంలో ఉన్న ఆనవాయితీగా అక్టోబర్ 2వ తారీఖున అంటేనే 9:30 గంటల ప్రాంతంలో గాంధీ మహాత్ముని విగ్రహానికి ఇట్స్ అన్ అఫీషియల్ ఫంక్షన్। ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నామని అంటేనే స్వాతంత్రం కొరకు వారు పోరాడిన విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే। భావితరాల వారికి కూడా ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి చిన్నపిల్లలకి ఎక్కువగా కూడా గాంధీ తాత అనేది బోడిగుండుతో ఉన్న తాత అనేది ఎప్పుడు కూడా తెలుస్తున్నది, కానీ ఆయన దేశం కొరకు చేసిన సేవలు అనేది కూడా ఇంకా కూడా అందరికీ తెలపాల్సిన అవసరాలు ఉన్నాయని కూడా తెలుపుకుంటూ ఈ గ్రామ చావిడి అనేది చాలా డిలాబరేటెడ్ కండిషన్లో పాటుపడిపోతూ ఉన్నది। అది దానికి ఒక మాన్యుమెంట్గా మనం ఏదైనా తయారు చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చినప్పుడు మాట్లాడుకోవడం జరుగుతుంది। బట్ మన డైనమిక్ కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి వారిని కోరేది రేపే దీని గురించి ఒక మీటింగ్ కూడా మీరు ఇంటర్నల్గా కూడా పెట్టుకొని దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఇంజనీర్స్ కూడా, తర్వాత మంత్రి గారు కూడా ఉన్నప్పుడు వారితో కూడా చర్చించి ఇవన్నీ మనం కాపాడుకోవాల్సిన హెరిటేజ్ ప్రాపర్టీస్ ఇవి, దయచేసి అందరికి కూడా అధికారులు కూడా తెలిపేది కొంచెం మననం చేసుకొని ఏ విధంగా దీనిని కూడా మనం పునర్నిర్మాణం చేసుకునే దాని కొరకు ప్రయత్నం కూడా చేస్తుంటే ఎంపీ నిధుల ద్వారా కూడా కొంత నేను కూడా ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నామని కూడా మీకు అందరికీ కూడా తెలుపుకుంటూ ఈరోజు మన జాతీయ పిత
మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ మన మహాత్మా గాంధీజీ స్టాచ్యూకి నివాళి అర్పించడం జరిగింది. అతను మన దేశం కోసం చేసిన త్యాగాన్ని మనం అందరూ కూడా స్మరించుకుంటున్నాము. అతను మనకు చూపించిన ప్రిన్సిపల్స్, నాన్ వైలెన్స్, రామ్ స్వరాజ్, ఇవి అన్నీ కూడా మనము మన లైఫ్లో, బోత్ పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా పాటించాల్సిన అవసరం ఉంది. గ్రామ చావడి ఇది కూడా రెనోవేట్ చేయడానికి మన ఎంపీ గారు చెప్పారు. దాన్ని కూడా మనము వెంటనే విల్ టేక్ ఇట్ అప్. దీన్ని ఎలా రెనోవేట్ చేయాలన్నది ఒక మీటింగ్ పెట్టుకుని ఇమీడియట్లీ నెక్స్ట్ అక్టోబర్ 2 నాటికి దీన్ని ఒక ప్రాపర్గా డెవలప్ చేసి అక్కడ మనము స్టాచ్యూకి నివాళి అర్పిస్తామని, దానికి అన్ని రకాల ప్రయత్నాలు మనం చేస్తామని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. భారతదేశానికి ఆయన స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పద్ధతి, అలాగే ప్రాణత్యాగాలు చేసినటువంటి ఆ స్ఫూర్తి, అదే అభివృద్ధికి, శాంతి రూపంలో అభివృద్ధి, సస్టైన్ డెవలప్మెంట్కి, అలాగే ఎన్నో రకాలైనటువంటి మంచి పనులకి ఆయన చేసినటువంటి కృషి, అలాగే ఈరోజు భారతదేశంలో మనం ఒక అభివృద్ధి వైపు నడుస్తున్నామంటే సొంతంగా ఆయన చేసినటువంటి కృషి, అలాగే ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన్ని ఆదర్శంగా తీసుకొని చేసినటువంటి ఎన్నో ఉద్యమాలు, ప్రశాంతంగా శాంతియుతంగా చేసినటువంటి ఉద్యమాల ఫలితమే ఈరోజు మనం ఈ యొక్క స్వాతంత్రాన్ని అనుభవిస్తూ అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నాం. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం మా అందరి అదృష్టం. భూముల ఫ్రీ హోల్డింగ్ పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్లు దృష్టి సారించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. CCLA స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియాతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా అర్జీల రీఓపెన్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు కృషి చేయాలన్నారు. కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న భూముల ఫ్రీ హోల్డింగ్ వెరిఫికేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఫ్రీ హోల్డింగ్కు సంబంధించి జిల్లాలోని పరిస్థితిని, పురోగతిని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో JCR గోపాలకృష్ణ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ DIG పుష్పలత, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సాటర్డే మేడం వీసీ కూడా తీసుకున్నారు సార్. అప్పుడు కూడా అక్టోబర్ 1 నాటికి ట్రాన్సాక్షన్ జరిగిన కేసెస్కి రిపోర్ట్ ఇవ్వమన్నారు సార్. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ దట్ సార్. దాంట్లో ట్రాన్సాక్షన్ అయిన కేసెస్ సార్ ఏకర్ సార్ 3663 ఏకర్ సార్ ఎక్స్టెంట్ సార్. కేసెస్ చూస్తే సార్ 1566 కేసెస్ సార్. సో దీంట్లో అరౌండ్ 465 ఏకర్స్ సార్ నాన్ ఇన్ అకార్డెన్స్ విత్ లా సార్. దాంట్లో కూడా కేస్ వైజ్ చూస్తే సార్ POT కేసెస్ ఒక 93 ఉన్నాయి సార్. కోర్ట్ కేసెస్ దాంట్లో 2 ఉన్నాయి సార్. నాలా కన్వర్షన్స్ అవ్వకుండా ఉన్న కేసెస్ సార్, అది ఒక కేసు సార్. ఆఫ్టర్ 2003 ఏదైతే అసైన్మెంట్ అయినో దాన్ని కూడా ఫ్రీ హోల్డ్ చేసి ఉన్నారు సార్. అది కేసెస్ ఒక 16 ఉన్నాయి సార్. అబ్జెక్షనబుల్ పొరంబోక్ ల్యాండ్లో ఫ్రీ హోల్డ్ చేసిన కేసెస్ ఒక 18 కేసెస్ ఉన్నాయి సార్. సో టోటల్ 159 కేసెస్ సార్ నాన్ ఇన్ అకార్డెన్స్ విత్ లా సార్. సో దీంట్లో ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి సార్ ఏదైతే ఆఫ్టర్ 2003 అసైన్మెంట్ అయి ఉన్నాయి దానికి ఫ్రీ హోల్డ్ చేశారో ఆ కేసెస్కు మాత్రం ఇమ్మీడియట్గా మనం షోకాస్ నోటీస్ ఇస్తున్నాం సార్. మిగతా POT కేసెస్ సార్ మీరు చెప్పినట్టు సార్ యాజ్ పర్ ప్రొసీజర్ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ సార్. ఇప్పటిదాకా అది యాక్షన్ అయితే ఇనిషియేట్ చేయలేదు సార్. దట్ ఆల్సో వీ వుడ్ బి టేకింగ్ ఇట్ షార్ట్లీ సార్. ఫర్ రిమైనింగ్ 1,17,000 ఏకర్స్ మనకు ఉన్నాయి సార్. దానికి నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని జనసేన నాయకులు, పారిశ్రామికవేత్త కంది రవిశంకర్, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజులు కలిశారు. ఈ సందర్భంగా కంది రవిశంకర్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు. వీరిద్దరూ కొద్దిసేపు రాజకీయాలపై చర్చించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కమిషనర్ K వెంకటేశ్వరరావు కలిసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. AKU VC DVR మూర్తి ఎంపీ మాగుంటని కలిసి చర్చించారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వారి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ప్రజలు సమస్యలు తెలుసుకున్న ఎంపీ బాధితుల సమస్యలు సత్వరం పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
మనం పడేదాడు వస్తాడు పోతాడు సార్. మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛ భారతావనిని సాధించేందుకు సమాజంలోనే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. సింగరాయకొండ మండలం పాకల బీచ్లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పలు కళాశాలల విద్యార్థులతో కలిసి మంత్రి బీచ్లోని వ్యర్థాలను తొలగించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశాన్ని, రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా మార్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. టీడీపీ హయాంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా చెత్త నుండి సంపద సృష్టించామన్నారు. ప్రతి గ్రామంలోనూ డంపింగ్ యార్డు నిర్మించి గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంపొందించామని తెలిపారు. మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛ భారతావనిని సాధించేందుకు సమాజంలోనే ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు, పలు కాలేజీల విద్యార్థులను మంత్రి అభినందించారు. స్వచ్ఛ భారత్, అదేవిధంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలని చేపడుతున్నాం. గ్రామ సేవలు స్వచ్ఛంగా ఉండాలి అనేటువంటి మహాత్మా గాంధీ యొక్క కళ్ళగన్న సమాజం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి కార్యక్రమాలు అన్ని ప్రాంతాలు స్వచ్ఛంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అనే సంకల్పంతో ముందుకు పోతాను. మన ముఖ్యమంత్రి గారు కూడాను ఇంతకుముందు మనం ఉన్నప్పుడు గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే తడి చెత్త, పొడి చెత్త, దాని నుంచి చెత్త నుంచి సంపద తయారు చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. ఈరోజు ఈనాడు, ఈటీవీ సంస్థల సహకారంతో కాలేజీ విద్యార్థుల్ని, పాఠశాల విద్యార్థుల్ని, అదేవిధంగా ఎన్జిఓస్లో కూడా అవసరాలందరినీ కూడా కలుపుకొని ఈ బీచ్ని పరిశుభ్రంగా ఉంచాలనే కార్యక్రమాలు తీసుకున్నారు. ఈనాడు సంస్థల యాజమాన్య స్వర్గీయ రామాజీరావు గారు ఒక సేవా దృక్పథంతో, ప్రజాసేవతో ముందుకు పోయారు. వారిది లేకపోయినప్పటికీ కూడాను అదే సమాజ సేవను కొనసాగిస్తూ వాళ్ళు ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలని అన్ని చోట్ల నిర్వర్తిస్తూ మన నియోజకవర్గంలో పాకల్లో ఈ బీచ్ని శుభ్రపరచాలని నిర్ణయం తీసుకున్నారు.
దానిలో పాల్గొనడానికి భాగస్వాములు వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎక్కడే కాదు మన చుట్టుపక్కల ఉన్న ప్రతి చోట కూడా మనం 10 మందిని అవగాహన కల్పించి పరిశుభ్రత చాలా ప్రాముఖ్యం అవసరం. పరిసరాలను అంటే మన ఇంటి ముందు చెత్త వేస్తే మనకు రాదనుకున్న గోడ బయట ఉన్నటువంటి చెత్త ఎవరికైనా కానీ. తిరుపతి లడ్డులో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా కూటమి మహిళలు ఒంగోలు సమతానగర్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు భజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలతో పాటు వీర మహిళలు బొందిలి శ్రీదేవి, పల్లా ప్రమీల, గోవింద్ కోమలి, నాగవర్ధని, ఆకుపాటి ఉష, మాదాసు సాయి, షేక్ ముంతాజ్, వాసుకి నాయుడు, వై అనుష, ప్రమీల, టీడీపీ నాయకులు పసుపులేటి సునీల్, కుసుమకుమారి, ప్రభావతి, దుర్గా మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, శంఖ చక్రధర గోవింద, శాంతదధార గోవింద, విరజా తీర్థస్థ గోవింద, విరోధి మర్దన గోవింద, గోవింద హరి గోవింద. మహాత్మా గాంధీ ఆశయాలే జనసేన లక్ష్యాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహాత్మా గాంధీ ఆశయాలను పాటిస్తూ తమందరినీ అహింస మార్గంలో నడిపిస్తున్నారని జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన నాయకులు కంది రవిశంకర్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనసేన కన్వీనర్ సుంకర సాయిబాబా, నాగిశెట్టి బ్రహ్మయ్య, చిట్టెం ప్రసాద్, చిన్నపతి రాంబాబు, కళ్యాణ్, ముత్యాల, రాయిని రమేష్, బొందిల శ్రీదేవి, పిల్లి రాజేష్, వల్ల ప్రమీల, ఆర్కే నాయుడు, ముత్యాల తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా 155వ జయంతి సందర్భంగా ఏదైతే గాంధీజీ గారు కలలు కన్నారో గ్రామ స్వరాజ్యం అని, ఆయన కలలు సాకారం చేసేందుకు ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన వారసుడిగా ఈరోజు గ్రామాల్లో సైతం బాగుండాలని చెప్పి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఆయన ఆశయ సాధనలు ఈరోజు జనసేన పార్టీ ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో కూడా జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా తీసుకెళ్తున్నందుకు మేమందరం కూడా గాంధీజీ గారి ఆశయాలను ఎల్లప్పుడూ కాపాడుతూ, ఎందుకంటే అహింస అనే ఆయుధంతో తెల్లదొరల్ని ఈ దేశం నుంచే తరిమికొట్టినటువంటి జాతిపిత మహాత్మా గాంధీజీ గారికి ఆయన జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేమందరం రియాజు మేమందరం కలిసి వచ్చామండి. కానీ ఈరోజు గాంధీ మహాత్ముడు జయంతి ఆయన పద్ధతుల ప్రకారం నడిచే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తిరుపతిలో ఆయన పాదయాత్ర చేస్తూ మెట్లు ఎక్కుతూ ఈరోజు దైవ దర్శనం చేసుకుంటా ఇలాంటి మంచి వారసత్వం లాగా ఆయన మనస్సు కానీ ఇది కానీ చూస్తానికి ప్రతి ఒక్కళ్ళు సున్నితమైన విధానాలతో ఆయన ముందు నడుస్తున్నాడండి. ఎప్పుడు గాంధీ జయంతి గాంధీ తాత అని అందరూ మనం పిలుచుకుంటాం. తాతగారు ఆశయాలు అనేది ఆయన మనసులో చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాంటి ఆశయాలతో ఆయన ముందు నడుస్తూ పెద్దలు ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసి ఈ జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ప్రకార ఆశయాలతో మనం నడవాలని చెప్పి కోరుకుంటూ మహాత్మా గాంధీ గారి 155వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున వారికి ఇప్పుడే నివాళి అర్పించడం జరిగింది. మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలని అందరూ ఖచ్చితంగా పాటించాలని, అలాగే స్వాతంత్రం రావడానికి ఆయన చేసినటువంటి కృషి, అలాగే అహింస నాన్ వైలెన్స్ మీద ఆయన చేసినది ఈనాడు మా నాయకుడు కూడా మీరు చూడండి ఎక్కడైనా సరే
పదవి ఉంది అనేటువంటి గర్వంలా నిరాడంగా చేస్తున్నారు. మరి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలను పుణికిపుచ్చుకొని, అలాగే మా నాయకుడు అభినవ గాంధీలా కూడా ఆయన ఉన్నాడు. అందరూ గాంధీ గారిని స్మరించుకొని ఆయన యొక్క ఆశయాల కోసం పరితపించాలని చెప్పి కోరుకుంటూ, ఒంగోలు నగరపాలక సంస్థలో మహాత్మా గాంధీజీ 155వ జయంతి సందర్భంగా ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పీపీ కిట్లు అందజేశారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావుతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వచ్ఛత అనేది గాంధీజీ నినాదమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. 2024 ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహ్వానిస్తున్నాం. తర్వాత శ్రీ వేదిక మీదకి ఆహ్వారు జాయింట్ కలెక్టర్ అండ్ ముందుగా గార్లాండ్ గాంధీకి జై బోలో మహాత్మా గాంధీ గారిని వాళ్ళ 155వ జన్మదినోత్సవం సందర్భంగా స్మరించుకొని నివాళులు అర్పించడం అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఇందాక కమిషనర్ గారు కోట్ చేసినట్టుగా అహింస ఆయుధంగా సత్యాగ్రహ దీక్షగా సాధించారు కాబట్టి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించడం అనేది కూడా వీరి స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం కూడా మన జాతిపిత గారికి ఇచ్చిన గౌరవాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు అదే మనం స్థాపనలో ముందుకెళ్లే విధంగా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ, ఏదైతే గ్రామ సీమలు, గ్రామ స్వరాజ్యం, గ్రామాలు శుభ్రంగా ఉండాలి, చెట్లు పచ్చదనాలు ఉండాలని, మంచి ఆహ్లాద వాతావరణాలు ఉండాలని కోరుకున్నటువంటి గాంధీజీ గారి మార్గంలో మన ప్రీతం ప్రధానమంత్రి గారు మోడీ గారు రెండో విషయం అనేది స్వచ్ఛత హీ సేవ. స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల క్రితం కూడా ప్రారంభించి, అప్పటికి ముఖ్యమంత్రిగా కూడా ఉన్న మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేయడం కూడా మనం చూసాం. క్లీన్ అండ్ గ్రీన్ అనేది కూడా ఒక కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం మనం చూసాం. ఈరోజు ఈ పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా వారికి పీపీఈ కిట్ల పంపిణీ అనేది ప్రభుత్వాలు నిర్ణయం చేసిన తర్వాత పెద్దలు మన మంత్రి గారు వీరాంజనేయ స్వామి గారు, కలెక్టర్ గారు కూడా ఒక మంచి ఆలోచనతో వచ్చి మన జాతీయ పిత మహాత్మా గాంధీజీ 155 జన్మదినోత్సవ దీన్ని మనము స్వచ్ఛ భారత్ దివస్గా జరుపుకుంటున్నాము. ఇప్పుడు నాకు ముందు మాట్లాడిన మున్సిపల్ కమిషనర్ గారు చాలా చక్కగా చెప్పారు. గాంధీ జయంతి తర్వాత స్వచ్ఛతా హీ సేవ, ఈ 2 అంశాలపై మనము ఈరోజు ఇక్కడ చర్చించుకుంటున్నాము. దీంట్లో మన జాతీయ పిత అతను మన భారతదేశం కోసం చేసిన త్యాగాన్ని మనం అందరూ కూడా ఎప్పుడు మర్చిపోలేము, ఎప్పుడు కూడా మనం స్మరించుకుంటుంటాము. ఈ యొక్క స్వాతంత్రానికి ఎంతగానో కృషి చేసి శాంతియుత మార్గంలోనే మనకు స్వాతంత్రం సాధించగలమని 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు, తెల్ల జాతి వారు వారి యొక్క కబంధ హస్తాల్లో నలిగిపోతూ ఉంటే మరి అక్కడి నుంచి విముక్తిని చేసి మరి ఎన్నో ఉద్యమాలని నిర్వహించి శాంతియుత మార్గంలో గాంధీ గారి నాయకత్వంలోనే మనకి స్వాతంత్రం వచ్చింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గాంధీ గారి గురించి మనకు తెలుసు, గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్లో జన్మించారని, అలాగనే మరి విదేశాల్లోనూ కూడా అనేక చదువులు, ఉన్నత చదువులు చదివి మరి సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళి అక్కడ లాయర్గా కూడా ప్రాక్టీస్ చేసి అందరి చేత కూడా అనేక రకాలుగా మరి వెనుకబాటుతనానికి గురయ్యి మన భారతదేశానికి వచ్చిన తర్వాత కూడా
మరి అప్పట్లో బ్రిటిష్ వారు వేసినటువంటి రైల్వేలో అట్లాగే గాంధీ గారి యొక్క మరొక ముఖ్య ఆశయం ఏమిటి అంటే మరి స్వచ్ఛత, స్వచ్ఛ భారత్. అందుకని స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా పెద్ద ఎత్తున గాంధీజీ ఈ పరిశుభ్రత కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అందుకే మన స్వచ్ఛ భారత మిషన్లో గాంధీజీ యొక్క కళ్ళ జోడుని మనము సింబాలిక్గా పెట్టుకోవడం జరిగింది. ఈ స్వచ్ఛత చూడాలి ఈ దేశం. అందుకని స్వచ్ఛ భారత మిషన్ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వచ్ఛత అనేటువంటిది మన సంస్కృతిలో భాగం, మన విలువల్లో భాగం. దాన్ని ఈనాటి తరం కొనసాగించాలి అనేటువంటిది గాంధీ గారి యొక్క ఆశయం. అట్లాగే గాంధీ గారి యొక్క 3వ ఆశయం ఏంటంటే పిలిచిన వర్కర్లు ముందుకు వచ్చి సార్ పిల్లల్ని కూడా అటు తీసుకెళ్ళండి, మాస్టర్ గారు పిల్లల్ని కూడా అటే తీసుకెళ్ళండి. ఉన్న వర్కర్లు అందరూ కూడా ఇక్కడే ఉండండి. త్వరగా రావాలి వర్కర్ల వరకు. ఓకే అండి. సంస్థ నిర్వహించిన ఫీవర్ బాయ్స్ చంద్రిక ఓకే తీసుకోవాలి వారి మాస్టర్ గారు. ఓకే అమ్మా ఓకే. పారిశుద్ధ్య కార్మికులు మొత్తం త్వరగా గ్రూప్ ఫోటో మా పద్మ గారికి చాలండి అమ్మా. బ్రదర్ అందరికి చూడండి అయ్యా. ఈనాటి అహింస మార్గంలో స్వాతంత్ర్యం పోరాటం చేసి బ్రిటిష్ వారిని మన దేశం నుంచి పారద్రోలిన అహింసా మూర్తి మహాత్మా గాంధీ అని మేయర్ గంగాడ సుజాత అన్నారు. నగరంలోని గాంధీ రోడ్లోని గాంధీ విగ్రహానికి నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ స్వరాజ్యం పైన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, గ్రామాల స్వచ్ఛతగా శ్రీకారం చుట్టిన మహనీయులు గాంధీ అని గుర్తు చేశారు. తరతరాలకు ఆయన మార్గం ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, కార్యదర్శి బొల్లినేని వాసుకృష్ణ, ఆర్యవైశ్య సంఘ నాయకులు కొల్లిపల్లి సురేష్, తాతా ప్రసాద్, పబ్బిశెట్టి భాస్కర్, ఉమా, పి వరలక్ష్మి, టీవీ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి యొక్క 150వ జన్మదిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అహింసావాదంలోనే మనకి స్వాతంత్ర్యం తీసుకురావడానికి మహాత్మా గాంధీ గారు ఎంతగానో కృషి చేశారు. వారి నాయకత్వంలోనే 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా విచ్ఛిన్నం చేసి మనకి భారతీయులకి అందరికీ కూడా స్వాతంత్ర్యం తీసుకురావడానికి కారకులైన పూజ్య బాపూజీని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి. గ్రామ స్వరాజ్యానికే గాంధీ గారు ఎంతగానో కృషి చేయడం జరిగింది. ఈరోజు మన ప్రభుత్వాలు కూడా మరి ఆ దిశగా పయనిస్తూ గ్రామాల యొక్క అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. వారితో పాటుగా లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహాత్మా గాంధీజీ గారి 155వ జయంతి కార్యక్రమం ఈ రోజున గాంధీ రోడ్లో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతోటి, మా ప్రీతమ నాయకుడు దామచల్ల జనార్దన్ గారి సూచనలతోటి మన జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఘనంగా ఆయనకి నివాళులర్పించాం. గాంధీ గారు లాంటి వ్యక్తి రాబోయే తరాలకి మనం ఈ రోజున కృష్ణుడిని, రాముడిని, జీసస్ని, అల్లాని ఎలా కొలుచుకుంటామో ఇంకో రాబోయే తరాలకి గాంధీని ఒక దేవుడుగా, గాంధీ మహాత్మాని కొలుచుకుంటారని చెప్పని భావిస్తాం. పూజ్య బాపూజీ జన్మదినోత్సవం భారతీయులందరికీ కూడా ఒక పండుగ లాంటిది. ఇది గ్రామాలు ఎప్పుడు బలంగా ఉంటాయో దేశం అప్పుడు బలంగా ఉంటుందనేటువంటి ఒక మంచి సిద్ధాంతాన్ని ఆయన ఇవ్వడం జరిగింది మనందరికీ కూడా. స్వాతంత్రం రాకముందు ఒక రక్త పొట్టు కూడా చిందించకుండా స్వాతంత్రం ఎలా తీసుకుని వచ్చారో అలాగే గ్రామాలను కనుక మనం అభివృద్ధి పరచగలిగినట్టయితే దేశమంతా కూడా అభివృద్ధి చెందినటువంటి గ్రామ స్వరాజ్యం కోసం ఆయన ఇచ్చినటువంటి నినాదాన్ని మనం ఇప్పటికీ అమలు చేస్తూనే ఉన్నాం. ఆ విధంగానే మనందరం ముందుకు పోవాలా. ఇవాళ మనం ఆ మహానుభావునికి, మహనీయునికి జోహార్లు చెప్పడము లేకపోతే జన్మదినం అని చెప్పేసి మనం ఆయన గుర్తించుకోవడం కాకుండా ఆయన చూపినటువంటి శాంతి మార్గంలో మనందరం కూడా పయనించి దేశాన్ని మనం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా మనకు చేతనైనటువంటి పని మనం చేయాలని చెప్పని కోరుకుంటూ అదే మహాత్మా గాంధీ గారికి మనం ఇచ్చినటువంటి నివాళులని చెప్పి తెలియజేస్తారు. అహింస శాంతియుత మార్గం ద్వారానే స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన వ్యక్తి మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా నగరంలోని గాంధీ రోడ్లో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి శాంతి సౌభ్రాతృత్వం కోసం పనిచేసిన వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. నేడు బీజేపీ ఫాసిస్టు శక్తుల నుండి మహాత్మా గాంధీజీని కాపాడాల్సిన అవసరం ఉందని, అలాంటి మహాత్ములు మరలా పుట్టాలని అన్నారు.
అశిష్ట శక్తుల నుండి దేశాన్ని కాపాడాలని మహాత్మా గాంధీకి కాంగ్రెస్ పార్టీ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నాగలక్ష్మి, పిసిసి ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరి ఖార్గే గారి సారథ్యంలో, రాహుల్ గాంధీ గారి సారథ్యంలో మరి దేశవ్యాప్తంగా మరి గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి సారథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూ ఉంది. అదేవిధంగా ఈ జయంతి సందర్భంగా మరి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశానుసారం ఈ యొక్క 10 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మోడీ పాలన విభజించు పాలించు అనేటువంటి విధానంతో దేశంలో లౌకిక తత్వాన్ని దెబ్బతీసే విధంగా, అలాగే మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా మరి బీజేపీ పరిపాలన కొనసాగిస్తూ ఉంది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ ఉంది. అలాగే మనం చూసినట్లయితే ప్రజాస్వామ్యాన్ని మరి ఖూనీ చేసే విధంగా మోడీ పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి అయ్యా మహాత్మా ఈ యొక్క బీజేపీ పాలన నుంచి, విధ్వంసకర విద్వేష రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడమని చెప్పి కోరుతూ ఈరోజు మహాత్మా గాంధీ గారికి మీ యొక్క ఒంగోలు నగర అలాగే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం తరపున ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ మహాత్మా గాంధీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు స్వాతంత్రాన్ని తీసుకొచ్చుకునేటప్పుడు కూడా స్వచ్ఛంగా శాంతియుతంగా మనము ఈ యొక్క స్వతంత్రాన్ని తీసుకొచ్చుకున్నట్లుగా చూపిస్తుంది. మరి అలాంటి శాంతియుతమైనటువంటి పరిపాలన ఈ రోజున లేకుండా మహాత్మా గాంధీ గారి ఆశయాలను, మహాత్మా గాంధీ గారు చూపించినటువంటి శాంతియుతమైన బాటని ఈ రోజున నాశనం చేసి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన పరిపాలన కంటే కూడా హిట్లర్ పరిపాలన మీరు ఈ రోజున భారతదేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఈ దేశ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటటువంటిది సమయం దగ్గరకు వచ్చింది. ఆయన తీసుకున్నటువంటి అహింసావాదం మరి తన భార్య ద్వారా అనేక రకాలైనటువంటి విషయాలు తెలుసుకొని ఆంగ్లేయులతో పోరాడాలంటే ఆయుధంతో కాదు, అహింసావాదంతో పోరాడాలి అనేటటువంటి ఉద్దేశం మీద మరి ఆయన పోరాటానికి ఎలాంటి రక్తపాతం జరగకుండా ఈ దేశానికి స్వతంత్రం రావడానికి ప్రథమ కారకులైనటువంటి గాంధీ గారికి మరి కాంగ్రెస్ పార్టీ ఘనమైన నివాళులు అర్పిస్తూ ఒక్క విషయాన్ని మాత్రం మేము ప్రాధాన్యపడతా ఉన్నాం. గాంధీ మహాత్ముడికి మొరబెట్టుకుంటున్నాం. అయ్యా, నిరంకుశులైనటువంటి దుర్మార్గ ప్రభుత్వమైనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని తొందరగా తుదముట్టించి బడుగు బలహీన వర్గాల వారికి సుఖ సంతోషాలతో ఉండాలి. మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాలని చెప్పని మీరు ఆ పై నుంచి ప్రార్థించి మరి కాంగ్రెస్ పార్టీని రావాలని కోరుకోవాలని మీకు ఎల్లప్పుడూ ఈ ఘన నివాళులు కాంగ్రెస్ పార్టీ అర్పిస్తుందని చెప్పి సెలవు తీసుకుంటూ ఉన్నాం. జిల్లాలో విధి నిర్వహణలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు తనకు ఎంతగానో సహకరించారని డిఎస్ఓ ఉదయ్ భాస్కర్ అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో బదిలీపై వెళుతున్న ఉదయ్ భాస్కర్ను అభినందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు ఊతకోలు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ బదిలీలలో ఓ ప్రత్యేకత సంతరించుకుందని, తనతో పాటు పనిచేసిన ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఒక్కరు మినహా మిగిలిన వారందరూ పూర్తి స్థాయిలో బదిలీ కావడం జరిగిందన్నారు. విధి నిర్వహణలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఎంతో సహకరించారని కొనియాడారు. ఒక్క మంచి అధికారి దగ్గర పనిచేశామనే సంతృప్తి తమకు కలిగిందని కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు శ్రీనివాసరావు అన్నారు. అందరితో కలిసిమెలిసి స్నేహపూర్వకంగా ఉండి సక్రమంగా విధులు నిర్వహించేలా చేశారన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లు, వివిధ సంస్థల ప్రతినిధులు ఉదయ్ భాస్కర్ను సత్కరించారు. నాకు అత్యంత ఇష్టమైన మన డిఎస్ఓ గారు బదిలీపై ఉన్నారంటే కొంచెం బాధగా ఉంది. మేమేమనుకున్నాం అంటే 2 ఏళ్ళు ఉంది కదా, ఇక్కడ ఉంటారులే అనుకున్నాం. మేము ఒక విధంగా ఆయనే ట్రై చేసుకున్నాడేమో, కోనసీమ దగ్గరలో ఉంటుంది, మా ఊరికి దగ్గరలో ఉంటుందని అనుకున్నాం. కానీ ఉదయం చెప్తున్నారు, నేను ట్రై చేయలేదు శ్రీనివాసు, నేను ఏడా ఉందాం అనుకున్నామని. కానీ బదిలీపై వాళ్ళు ఊరు వెళ్తున్నారు కాబట్టి చాలా ఆనందదాయకం. చాలా కొన్ని అభిమానంతో చెప్పినవి ఉన్నాయి, కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. అయితే ఏదైనా కూడా నా మీద అంతా కూడా చాలా దయామయంగా ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్లో పిలిచిన వాళ్ళలో డీసీఓ గారు రావడమే కాకుండా చాలా ఇదిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా వివిధ సంఘాల వారు కూడా చెప్పడం జరిగింది. అంటే ముందుగా
మా ఆఫీస్ స్టాఫ్ ఏంటంటే విచిత్రం, నేను వెళ్తున్నాను, నాతో పాటు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఇంత విచిత్రం ఎప్పుడు కూడా చరిత్రలోనే జరిగి ఉండదు. ఒకళ్ళ ఇద్దరు మిగులుతారు. ఆ ఒకళ్ళ ఇద్దరిలో మన సభాధ్యక్షులు మిగిలారు, మిగిలిన వాళ్ళు వెళ్తున్నారు. చాలా డ్రీమ్ టీమ్ అన్నమాట. వీళ్ళ గురించి నేను చెప్పాలంటే మనకు మార్వెల్ హీరోస్ అని సినిమాలు వస్తుంటాయి, అటువంటి టీం. నిజంగా వాళ్ళు వచ్చాక పౌర సరఫరాల ముఖ చిత్రాన్నే మార్చేశారు. ఇక వ్యక్తిగతంగా ఫలానా పేరు అని చెప్పక్కర్లేదు, కానీ మన ఈరోజు ఆర్వీఎస్ గారు కాశీలో వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చేస్తున్నారు. ఆయనతో పాటు ఉన్నటువంటి ఈ టీం అంతా ఇక్కడ కొంతమంది లేరు. ఇక్కడ అందరూ ఇక్కడ ఓకేనా? ఏనుగంత బలం అది ఇప్పించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీని మహిళా సంఘాలు వ్యతిరేకిస్తూ ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లోని గాంధీ విగ్రహం వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఐద్వా జిల్లా కార్యదర్శి కంకనాల రమాదేవి, POW రాష్ట్ర కార్యదర్శి పద్మ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి విజయ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే మద్యం అమ్ముతామని చెప్పి విచ్చలవిడిగా మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. స్మార్ట్ లైసెన్సులు పేరిట ఇచ్చే మద్యం దుకాణాల లైసెన్సులను కొంతమంది డాక్టర్లు కూడా వేలంలో పాల్గొనడం అత్యంత హేయమైన చర్య అన్నారు. 11వ తేదీ జరిగే టెండర్లను మహిళా సంఘాలుగా అడ్డుకుంటాయన్నారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు భార్గవి, మంజుల, మహేశ్వరి, అమ్మాజీ, ఆదిలక్ష్మి, నాగూర్, రాజ్యలక్ష్మి, రాజేశ్వరి, గోవిందమ్మ, ప్రమీల, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు టెండర్స్ రూపంలో పాత విధానాన్ని తీసుకొస్తామని చెప్పేసి నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రభుత్వ ఖజానాకి ఈరోజు లైసెన్సుల రూపంలోనే 2000 కోట్ల రూపాయలు ఈరోజు ఆదాయం వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి నుంచి ఈరోజు టెండర్లు వేసుకోవచ్చు అని చెప్తా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మహిళల మీద, ఈరోజు ఆడపిల్లల మీద అనేక అఘాయిత్యాలకు కారణమవుతున్నట్టు మద్యాన్ని ఈరోజు ఈ పాలసీలో దశల వారీగా నియంత్రిస్తామని కానీ అలాంటిది ఏది కూడా ఈరోజు ఈ ప్రభుత్వం దీనిలో పొందుపరచల. అట్లాగే మన జిల్లా చూసుకుంటా ఉంటే ఈరోజు 171 షాపులు ఈరోజు టెండర్స్ వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లాగే గీత కార్మికులకు కూడా 18 షాపులు కేటాయిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఈరోజు మండల కేంద్రాల్లో మండలానికి 4 షాపులు పెట్టుకోవచ్చు అనేటువంటి ప్రతిపాదన ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఈరోజు జనాభా ప్రాతిపదికన కూడా ఈరోజు లైసెన్సులకు ఇచ్చేటువంటి అమౌంట్ని కేటాయిస్తున్నటువంటి పరిస్థితి చాలా దుర్మార్గం. మహిళా సంఘాల ఐక్యవేదిక తరపున రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన మద్యం పాలసీని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. గత సంవత్సరము సుమారు 3000 షాపులుంటే ఈ సంవత్సరము 3400 షాపుల దాకా పెంచినటువంటి పరిస్థితి. అదేవిధంగా 12 స్మార్ట్ స్టోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. దానికి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క షాప్కి వచ్చి లైసెన్స్ ఫీజే ₹1,00,00,000. అందుకని ఈ టెండర్ల ద్వారా, వీటి ద్వారా, లాటరీల ద్వారా 2019కి ముందు ఏదైతే విధానం ఉందో ఆ విధానాన్ని తీసుకొచ్చి ఈ దసరా సందర్భంగా మద్యాన్ని ఏర్లై పారించి ప్రజల్ని నష్టపరిచే విధంగా, పేద ప్రజలని వాళ్ళ రక్తాన్ని పీల్చు తినే విధంగా ఈ షాపుల్ని నిర్వహిస్తూ ఉన్నారు. మద్యాన్ని తక్కువ ధరకే ఇస్తున్నామని చెప్పని తెలియజేస్తున్నారు. కానీ మద్యాన్ని అసలు పూర్తిగా అంచెలంచెలుగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని చెప్పని మేము తెలియజేస్తూ గాంధీ జయంతి రోజు ఈరోజు తెలియజేస్తా ఉన్నాం.
ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మద్యం షాపులు వేరేలై పారేయటానికి ఈరోజు చంద్రబాబు నాయుడు పూనుకున్నాడు. ఈరోజు కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈ మహిళలకి ఈ అనేక రకాల మాటలు చెప్పి ఓటుగా మార్చుకోవటం ఈ అన్యాయమని, ఈ మద్యం షాపుల వల్ల 99 రూపాయలకే ఇస్తానని ఆఫర్ చేయటం సిగ్గు చేయటాన్ని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు 6,000 పింఛన్ అందించడం జరిగిందని, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ఆనాల సురేష్ అన్నారు. నగరంలోని HCM వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం, కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద సీఎం చంద్రబాబు నాయుడు, MRPS వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి మందకృష్ణ మాదిగ మమ్మల్ని తీసుకువెళ్లి దివ్యాంగులకు 6,000 పింఛన్ పెంచాలని కోరారని, ఇచ్చిన మాట ప్రకారం అందించడం జరిగిందని సురేష్ అన్నారు. MRPS జిల్లా నాయకులు తోరటి ఆనంద మాదిగ మాట్లాడుతూ వికలాంగులకు జీవనాధారమైన పింఛన్ను ప్రభుత్వం ఆలోచించి ఆమోదించారన్నారు. మందకృష్ణ మాదిగ ద్వారానే 6,000 పెన్షన్ పెంచుకోవడం జరిగిందని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమ్మూరి రవిచంద్ర, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయుల మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సత్తెనపల్లిలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాకు పెన్షన్ 6,000 ఇవ్వమని అడగగానే ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకొని అతను ముఖ్యమంత్రి అవగానే ఫస్ట్ సంతకమే మా పెన్షన్ మీద పెంచి మాకు పెన్షన్ పెంచడం జరిగింది. ఇదంతా వికలాంగుల హక్కుల పోరాట సమితి కృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసి పెంచుకున్న పెన్షను ఇవాళ గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సందర్భంగా ఇవాళ మేము మాకు పెన్షన్ పెంచిన కార్యక్రమం కృష్ణమాదిగ గారికి, పెంచిన చంద్రబాబు నాయుడు గారికి, మాకు సపోర్ట్ చేసిన దామచర్ల జనార్దన్ గారికి కూడా ఈరోజు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ పాలాభిషేకం చేయడం జరుగుతుంది. వికలాంగుల ఆపద్బాంధుడైనటువంటి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారికి, అట్లాగే వికలాంగుల కోసం గతం నుండి కూడా ఇప్పటి వరకు పెన్షన్ పెంచి ఆదుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి అన్న గౌరవనీయులు పెద్దలు ఒక మాట చెప్తే ఆ మాటకి కట్టుబడి ఉండే నాయకుడు అన్న దామచర్ల జనార్దన్ గారికి ఈరోజు వికలాంగుల సమాజం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఒక్కటి చెప్తా ఉన్నాం, గతంలో వికలాంగుల సమాజాన్ని ఏ రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో వాళ్ళను గుర్తించి వాళ్ళ కోసం ఉద్యమం చేపట్టి కుమిలిపోతున్నటువంటి వికలాంగుల సమాజాన్ని బయటికి తీసుకొచ్చి మేము మనుషులమేనని చెప్పుకునే విధంగా ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచి వాళ్ళు ఈ సమాజంలో బ్రతుకుదెరువు కోసంగా వాళ్ళ కోసం ఉద్యమం నడిపి 500 రూపాయల పెన్షన్ మొదలుకొని ఎన్నికల కంటే ముందే ఇచ్చిన మాట ప్రకారమే నేను 6,000 చేస్తానని చెప్పిన మాటే మొదటి సంతకం, ఎన్నికల్లో గెలిచిన ముఖ్యమంత్రి అయిన మొదటి సంతకమే 6,000 రూపాయల పెన్షన్ మీద పెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి వికలాంగుల సమాజం మొత్తం కూడా రుణపడి ఉందని చెప్పని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, సమాజంలో అనేక రకాలుగా రుగ్మతలకు ఇబ్బందులకు గురవుతున్నటువంటి మన వికలాంగ సోదరులు ఈరోజు తమ
బ్రతుకు తెరువుని కొంచెం మెరుగ్గా బ్రతకడానికి మరి దోహదం చేస్తుంది. అందుకు నారా చంద్రబాబు నాయుడు గారు దోహదం చేశారు. అందుకు ఆయనకి కృతజ్ఞతలుగా ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి, అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వీరిరువురి ఆధ్వర్యంలో మరి వారికి పాలాభిషేకం చేయిస్తున్నాము. గాంధీజీ అహింస మార్గమే దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిందని ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరి రంగారావు అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర్ రావు, సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి భీమవరపు సుబ్బారావు, పిన్నిక శ్రీను, ఆవుల సుబ్రహ్మణ్యం రెడ్డి, కొంబు రాజేంద్ర, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ మహాత్మా గాంధీ. లౌకికవాదం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్య విధానం వర్ధిల్లాలి, లౌకికవాదం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్య విధానం. మహాత్మా గాంధీ 156వ జయంతి కార్యక్రమం. మహాత్మా గాంధీ బ్రిటిష్ వాడికి వ్యతిరేక పోరాటాన్ని ఒక్కసారి మనకు గుర్తొచ్చుద్ది. ఆనాడు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా ఈ దేశ స్వాతంత్రం కోసం కోట్లాది మంది ప్రజలందరూ కూడా పోరాటం చేసి త్యాగాలు చేసినట్టు. జాతీయోద్యమం అంటే గాంధీ మొట్టమొదట గుర్తొచ్చేది. అందువల్ల గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటూ మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకొని ఆ రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధ పరిపాలన చేసుకునేటువంటి అవకాశాలను కల్పించినటువంటి పరిస్థితి. అందువల్ల గాంధీ జీవిత చరిత్రని అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఆయన అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు. అట్లాగే అన్ని మతాలని సమానంగా చూసేవాడు. ఆయన హిందువైనా కూడా అన్ని మతాలని సమానంగా చూశాడు. భారతదేశపు స్వాతంత్ర సంగ్రామ చరిత్ర 63 సంవత్సరాల కాలం నిర్విఘ్నంగా జరిగింది. 1921లో ఆయన దేశంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మొదలు విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఏమయ్యా, నువ్వేమో ఆంగ్లేయుల బట్టలు వేసుకోవచ్చా, ఆంగ్లేయుల్లాగా టోపీ పెట్టుకోవచ్చా, కాళ్ళకు బూట్లు వేసుకోవచ్చా, మరి దేశీయులేమో పేదరికంలో బ్రతకాలనా అని అనడం కారణంగా ఆ విశ్వవిద్యాలయంలోనే ఆ విద్యార్థులకు నమస్కారం చెప్పి మీరు నాకు కళ్ళు రేపించారు. నేను ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాడు ఏ ప్రకారమైనటువంటి దుస్తుల్లో ఉంటాడో అదే దుస్తుల్లో జీవిత పర్యంతము మా స్వాతంత్రం వచ్చేంత వరకు ఉంటాయని చెప్పి ఆ ప్రకారంగా బికారైనటువంటి వ్యక్తి జీవిత పర్యంతము ఫకీరులాగా బ్రతికాడు. నిరాడంబరత, సత్య అహింసలు, సత్యాగ్రహాలు దేశం యొక్క. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు, దోమతెరలు అందజేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రెసిడెంట్ చెంచయ్య గుప్తా, సెక్రటరీ కొప్పోలు సురేష్, ట్రెజరర్ బి సురేష్ బాబు, రాధాకృష్ణమూర్తి, మిర్యాల కృష్ణమూర్తి, కూరపాటి ప్రకాష్, వల్లబోతు శ్రీను, జి సారథి, రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు, సివి రెడ్డి, రాఘవ, తన్నీరు కోటేశ్వరమ్మ, మజ్ను తదితరులు పాల్గొన్నారు. ఆయన ఉద్యమ స్ఫూర్తితో ఉప్పు సత్యాగ్రహం కానించి ఎన్నో సత్యాగ్రహాలు చేసి ఎన్నో రకాల ఉద్యమాలు చేసి మనకు స్వాతంత్రం రావడానికి పాల్పడిన వ్యక్తుల్లో ఆయన ఒకరు కాబట్టి ఆయన్ని స్మరించుకోవటం, ఆయన చేసిన కార్యక్రమాలు మన భావితరాలకి తెలియపరచడం ఇవన్నీ మన ముందున్న బాధ్యతలు. అందరినీ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జాతిపిత మహాత్మా గాంధీ యొక్క 155వ జయంతి మరియు భారతరత్న పూజ్య లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆవరణలో ఉన్న పూజ్య బాపూజీ జాతిపిత మహాత్మా గాంధీ గారి కాంస్య విగ్రహములకు ఈరోజు మా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ తరఫున ఘనంగా నివాళులర్పించి పుష్పమాలాంకరణ చేశాము. ఈరోజు ఇక్కడ ఇంత మహాత్మా గాంధీకి ఇంత ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించేందుకు ముందుగా కమిటీ వారిని అభినందిస్తున్నాం. అదే మా రెడ్ క్రాస్ కూడా ఈ గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ పారిశుద్ధ్య పనివారులకు అలాగే పేదవారికి మనం ఏదో కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు కాంప్లెక్స్లో మరి ఎక్కువ సంఖ్యలో పారిశుద్ధ్య పనివారులు పనిచేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు దుప్పట్లు అలాగే దోమతెరలు కూడా ఈరోజు వాళ్ళకందరికీ కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు అనుమతించి సహకరించినటువంటి
చైర్మన్ బాపూజీ కాంప్లెక్స్ అధ్యక్షులు మరియు కమిటీ వారందరూ కూడా రెడ్ క్రాస్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒంగోలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కార్యదర్శి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి 120వ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఉపగ్రంథ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి, గ్రంథాలయ సిబ్బంది కె సంపూర్ణమ్మ, డి సందీప్, పి ఇమ్మాన్యుయల్, కె కృష్ణవేణి, ఎస్ అనిల్ బాబు, ఎం శివకుమారి, వై మృదుల్ కుమార్, విశ్రాంతి డిప్యూటీ కలెక్టర్ పి పేరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మహాత్మా గాంధీ జయంతి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నిర్వహించడం జరిగినది. నిరాహార సహాయోద్యమము, అలాగే ఉప్పు సత్యాగ్రహము, ఉద్యమాలు చేసి అనేక నాయకుల్ని, మేధాశక్తుల్ని వాళ్ళకి ఉపన్యాసాలు ఇచ్చి, అలాగే స్వాతంత్ర సమయంలో ఎంతగానో ఆయన చురుగ్గా పాల్గొని మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఇలాంటి వ్యక్తి, అందుకే మన భారతదేశం అంతా ఆయన్ని జాతిపిత అని గౌరవించి ఆయన పిలుస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం జయంతి కార్యక్రమం చేసుకోవడానికి, ఆయన సేవల గురించి మాట్లాడడానికి చేసుకున్నందుకు అలాగే పాఠకులు, అలాగే మా సిబ్బంది కూడా చేశారు. అదేవిధంగా మన లాల్ బహదూర్ శాస్త్రి కూడా మన భారతదేశానికి 2వ ప్రధానమంత్రిగా చేశారు. ఈయన జై కిసాన్ జై జవాన్ అనే నినాదంతో భారతదేశంలో ఉండే సైనికులకి, అలాగే భారతదేశంలోని రైతులకి చైతన్యపరచడానికి, వాళ్ళు ఉత్తేజం చేయడానికి ఆయన ఈ సిద్ధాంతం రూపొందించారు. ఈయన కూడా మన భారత స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొని, చురుగ్గా పాల్గొని ప్రత్యేకమైన భూమికగా ప్రత్యేక పాత్రగా వహించి ఈయన మన భారతదేశంలో కూడా ఈయన కూడా ఎన్నో సేవలు అందించారు. ఈరోజు వీళ్ళిద్దరి మహాగణుల్ని, మంచి నాయకులని వాళ్ళ జయంతులు స్మరించుకోవడము నిజంగా మేము చేసుకున్న భాగ్యాన్ని తెలుపుకుంటున్నాను. ఒంగోలు పాత కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న పునీత చిన్న తెరిసమ్మ వారి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతులు డాక్టర్ మోజేష్ డి ప్రకాశం పాల్గొని చిన్న తెరిసమ్మ జీవిత విశేషాలను భక్తులకు వివరించారు. మా ప్రకాశ గురువులందరితో పాటు మమ్మల్ని ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనలు కలిసి చెప్పు. 15 ఏళ్ల వయసులోనే దేవుని సేవలో ప్రవేశించి అన్నార్తుల అభాగ్యుల సేవలో తరించిన మహాసాధ్వి అని కొనియాడారు. అక్టోబర్ 1వ తేదీన మరణించిన పునీత చిన్న తెరిసమ్మ సేవలను ఇప్పటికీ గుర్తించుకుంటున్నామని పేర్కొన్నారు. డాక్టర్ మోజేష్ డి ప్రకాశంతో పాటు ఏలూరు పీఠాధిపతి డాక్టర్ పి జయారావు, కనిగిరి పీఠాధిపతి ఎం హృదయరాజు, కొత్తపట్నం గురుశ్రీ ఆర్బి విన్సెంట్, సీతారామపురం గురుశ్రీ సునీల్, హసనాపురం గురుశ్రీ ఎస్ రాజారావు తదితరులు పాల్గొన్నారు. తిరునాళ్ల కమిటీ ఒంగోలు విచారణ క్రైస్తవుల గురుశ్రీ డిఎస్ పాలు, వారి సహాయకులు గురువులు గురుశ్రీ ప్రభుదాసులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. దేవుని కన్యతల్యకు మరియు మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత చిన్న తెరేసమ్మ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో పాదమును దయచేయము. అప్పుడు మేము వారితో కలిసి మీ కుమారుడగు క్రీస్తునందు సర్వ
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట: నలుగురితో కలిసి చెడ్డదారిలో వెళ్ళడం కంటే ఒంటరిగా మంచి దారిలో వెళ్ళటం ఉత్తమం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.